క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలు. ఒక ఉదయకాల సమయంలో దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించినటువంటి మాటలను మనం ధ్యానించుకుందాం. 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. అవునండి, మనుషులు గాయాలను కట్టలేరండి. మనకున్నటువంటి రోగం నుంచి మనలను విడిపించలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ ద్వారా ఈ విధంగా రాశారు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, నీ గాయములను మాన్పుతాను అంటున్నాడండి. అవునండి, యెహోవా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు, నీకున్నటువంటి రోగం ఏదైనా, అనారోగ్యం ఏదైనా, నీ గాయాలు, మరి మనకి సాధారణంగా ఎక్కడి నుంచి గాయాలు జరుగుతాయంటే శరీరంలో వచ్చేటటువంటి బలహీనతల కంటే మనుషులు చేసేటటువంటి గాయాలు చాలా బలమైనవిగా ఉంటాయండి. ఎందుకంటే ఈ లోకంలో మనం కరెక్ట్గా జీవిస్తున్నప్పుడు, సరిగ్గా జీవిస్తున్నప్పుడు అనేక మంది మన మీద వ్యసన పడుతూ, మన మీద అనేకమైన నిందలు మోపుతూ, అనేక రకాలుగా మనలను గాయపరుస్తూ ఉంటారు. ఎలాగా వారికి తోస్తుందో అలా మరి అనేక మందిని రెచ్చగొడుతూ మనలను గాయపరుస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములను మాన్పుతాను అని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనారోగ్యం ఎన్ని విధాలుగా ఉంటుందో మరి ఉదయకాల సమయంలో మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా శరీరాన్ని బట్టి ఉంటుంది. రెండవదిగా దేవుడే కలుగు చేస్తాడు. ఆయనకు అవిధేయులుగా ఉండి ఈ లోకానుసారంగా జీవించే వారికి దేవుడే వారి పాపాలను బట్టి వాళ్ళకి రోగాలను కలుగు చేస్తూ ఉంటాడు. అయితే దేవునికి దూరంగా ఉన్నవారిని మరి ఆ గాయాల ద్వారా దగ్గర చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు దేవుడు గాయాలు రేపుతాడండి. అవునండి, మరి తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తూ ఉన్నాం. అతనికి అన్నీ బాగున్నప్పుడు నాకు తండ్రి వద్దు, దేవుడొద్దు, ఎవరొద్దు అని తీసుకున్నాడు. ఆయనకు కావాల్సిందంతా తీసుకున్నాడు, రావాల్సిందంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత శరీరంలో గాయాలు ఏర్పడిన తర్వాత తండ్రికి దగ్గర అవుతున్నాడు. నేను నా తండ్రికి నేను విరోధంగా పాపం చేశానని తర్వాత దగ్గరికి వస్తూ ఉన్నాడండి. అంటే కొన్నిసార్లు ఈ గాయాలు నీ శరీరంలో వచ్చినప్పుడు అవి నిన్ను దేవునికి దగ్గర చేయడానికి అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసే పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడు, దేవా నన్ను కరుణించు అని నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఆయన గాయపడినటువంటి దక్షిణ హస్తముతో నిన్ను తాకుతాడు. ఆయన స్వస్థపరిచేటటువంటి ప్రభావ శక్తితో నిన్ను నింపుతాడు. నీ బలహీనతల నుంచి, నీకు కావాల్సినటువంటి అనారోగ్యాన్ని నుంచి నీ నుంచి దూరం చేసి నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నీ గాయాలను పూర్తిగా మాన్పుతాడండి. ఈ లోకంలో డాక్టర్లు ఒకవేళ గాయాలు మాన్పితే మళ్ళీ గాయాలు అవుతూనే ఉంటాయి. అయితే మన దేవుడు, మనము విశ్వసిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచిన తర్వాత ఇక ఏ బలహీనత నీ వద్దకు రాకుండా, ఎటువంటి అనారోగ్యము నీకు కలగకుండా, ఏ గాయములో చేత నువ్వు బాధపడకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అట్టి ఆరోగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి మనుషులు పెట్టే గాయాలను నువ్వు లెక్క చేయొద్దండి. వాటి నుంచి నువ్వు విజయాన్ని పొందుకో. మోకలే, ప్రభువా యెహోవా నీవే నాకు సమస్తము నాయన, నీవే నా ఆధారము, నీవే నాకు సహాయము అని నువ్వు దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు అని నువ్వు అడుగు. నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ గాయాలను మాన్పుతాడు. మనం అనుకోవచ్చు, కొన్నిసార్లు భయంకరమైన రోగాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం నిర్లక్ష్యపడుతూ ఉంటాం. ఏంటంటే ఇది దేవుని వల్ల అసాధ్యంలే, ఇంకేం జరగదులే, దేవుని దగ్గరికి పోయి మాత్రం ఏం చేస్తామని కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్య చేస్తూ ఉంటారు, సొమ్మసిల్లిపోతారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ రోగములన్నిటికంటే కూడా దేవుడు గొప్పవాడండి. ఆయన ఒక్క మాటతోనే నిన్ను విడుదల చేస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీ శరీరంలోని ప్రతి రోగం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు.
కాబట్టి మరి ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చనిపోయిన వారినే యేసుక్రీస్తు ప్రభువారు సజీవులుగా ఉంచారు. ఆయన మృత్యుంజయుడిగా లేచాడు. ఈరోజు ఆయన యందు నువ్వు కూడా నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు తప్పక నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి నీకు కావాల్సిన నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యాన్ని, నీ గాయాలను మాన్పి దేవుడు నీకు దయచేసి నేను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్యా, మా గాయాలను నాయన మీరు మాన్పినందుకు మీకు స్తోత్రాలు. దేవా, మా శరీరంలో నా అనారోగ్యం నుంచి విడుదల దయచేసినందుకు కూడా మీకు స్తోత్రాలు. ఇంకను వీక్షిస్తున్న వారు ఎవరైనా బలహీనులు, అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే యేసయ్యా, ఇదిగో ఇప్పుడే స్వస్థపరచు ప్రభావమును యేసు నామములో వారిలోనికి మీరు నడిపించండి. వారికి కావాల్సిన విడుదల మీరు దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును మీరు దయచేసి ప్రభా వారి ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి అయ్యా, మీ యొక్క కృపతో నింపండి తండ్రి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయినా. మనుషులు పెట్టే గాయములు బలమైనవి ఉంటున్నాయి ప్రభు, వాటికంటే నువ్వు బలమైన దేవుడు అని, వాటి నుంచి విడిపించడానికి సమర్థుడు అని మేము నమ్ముతున్నాం. మీరే గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని దీవించి వారికి కావాల్సిన ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచనను మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.